Good afternoon, everybody. My name is Anjaneelu, Botany faculty. నెక్స్ట్ మన యాప్ వచ్చేసి ఎస్వి బాటనీ. ఓకే, నెక్స్ట్ ఏపీ, నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి డిఎస్సికి సంబంధించిన సిలబస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నది. దాన్ని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్వి బాటనీ అని మీరు నెక్స్ట్ కొడితే అన్ని క్యాపిటల్ లెటర్స్ అండి, ఎస్వి బాటనీ అని కొడితే నెక్స్ట్ మీకు యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఎస్వి బాటనీ అని కొడితే మీకు యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, దానిలో మనకు సంబంధించిన బాటనీకి సంబంధించిన సిలబస్ మొత్తం మీకు యాప్ లోపల ఉన్నది. ఓకే, రైట్. అయితే ఈరోజు మనం ఏం చూద్దాము అంటే తెలంగాణలో జరిగిన డిఎస్సి 2024లో జరిగిన డిఎస్సి క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, పీక్యూ క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూసినట్లయితే అవి బాటనీకి సంబంధించిన కొన్ని బిట్లు ఆల్రెడీ కొన్ని వీడియోలో చేయడం జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ కొంత వీడియోలు, కొన్ని క్వశ్చన్స్ అనేటివి నెక్స్ట్ ఈరోజు మనము ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక క్వశ్చన్లోకి మనము వెళ్ళిపోయినట్లయితే ఏంటిది ఈరోజు అని అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఏంటిది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటిది అని అంటే నెక్స్ట్ ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 2024లో వచ్చిన ఏంటివి అని అంటే క్వశ్చన్స్ అండి ఇవి. ఓకే, రైట్. మరి దీనిలో ఉన్న వాటిలో మనము క్రింది వాణిలో పరీక్షా సంకరీకరణాన్ని గుర్తించండి అంటున్నాడు. ఈ క్రింది వాణిలో పరీక్షా సంకరీకరణం అంటున్నాడు. ఓకే, దీన్నే ఐడెంటిఫై ద టెస్ట్ క్రాస్ ఫ్రమ్ ద ఫాలోవింగ్. ఓకే, టెస్ట్ క్రాస్కు సంబంధించినది క్రింది వాణిలో సరి అయినది ఏంటిది అని అడుగుతున్నాడు అండి క్వశ్చన్. ఓకే, మరి ఏంటిది అని అంటే ఇక్కడ ఒకటి ఏముందనంటే సమయుగ్మజ బహిర్గత లక్షణాలు గల మొక్క, అంతర్గత లక్షణాలు గల మొక్కల మధ్య సంకరణం అంటున్నాం. అంటే బహిర్గత లక్షణాలు గల మొక్క, అంతర్గత లక్షణాలు గల మొక్క అంటున్నాడు. మరి ఈ క్వశ్చన్ కి ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుందా అని అంటే నెక్స్ట్ ఇది రాంగ్ అవుతుందండి, ఇది కాదు. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏమి ఇచ్చిండు అని అంటే అంతర్గత జనక మొక్క, నెక్స్ట్ అదే విధంగా F1 సంకరణ మొక్క మధ్య సంకరీకరణం అంటున్నాం. అంతర్గత జనక మొక్క అని అంటే నెక్స్ట్ దీన్ని ఏమంటామనంటే నెక్స్ట్ ఈ విధంగా రాయొచ్చు దీన్ని. ఓకే, స్మాల్ టీ ఉంటే దీని అంతర్గత లక్షణాలు గల జనక మొక్క అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి ఏమన్నాడు, F1 సంకరీకరణ మధ్య సంకరణం. F1 సంకరీకరణం అంటే ఇప్పుడు మనకేమవుతుందనంటే నెక్స్ట్ క్యాపిటల్ టీ అంటే పొడవు మొక్క, నెక్స్ట్ అదే విధంగా పొట్టి మొక్క మధ్య సంకరీకరణ జరిపితే దీని నుంచి మనకు గ్యామెట్స్ వస్తాయి. క్యాపిటల్ టీ అనే గ్యామెట్ వస్తుంది, స్మాల్ టీ అనే గ్యామెట్ వస్తుంది. ఈ రెండు గ్యామెట్స్ కలిస్తే మనకు వచ్చిన ఏంటి అని అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ గ్యామెట్స్ అనేటివి వస్తున్నాయి అనమాట. ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ గ్యామెట్స్ అనేటివి వీటిని ఏమంటామనంటే F1 తరంలో ఏర్పడిన మొక్క అంటున్నాం. అంటే ఇప్పుడు అంతర్గత సమయుగ్మజ మొక్కని నెక్స్ట్ దేనితో అని అంటే F1 తరంలో ఏర్పడిన మొక్కతోటి క్రాస్ చేస్తే దాన్ని ఏమంటామనంటే టెస్ట్ క్రాస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఉన్న దానిలో మనకు ఆన్సర్ ఏంటిదని అంటే సెకండ్ 1 అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఇది కాదా, 2 F1 సంకరీకరణల మధ్య సంకరణం అన్నాడు, 2 F1 సంకరణ మొక్కల అన్నాడు. 2 F1 సంకరణ మొక్కలని అంటే అది టెస్ట్ క్రాస్ అనేది కాదండి. ఓకే, దాన్ని నెక్స్ట్ అదే విధంగా సమయుగ్మజ బహిర్గత జనక మొక్క F1 సంకరణం మధ్య సంకరణం అంటున్నాడు. అంటే సమయుగ్మజ బహిర్గత జనక మొక్క అన్నప్పుడు
నెక్స్ట్ అదే విధంగా F1 సంకరీకరణం ఓకే, కానీ నెక్స్ట్ ఇది బహిర్గత లక్షణం కాదండి. అంతర్గత జనక మొక్కతోటి సంకరీకరణం చేస్తే దాన్ని ఏమంటామనంటే నెక్స్ట్ టెస్ట్ క్రాస్ అని చెప్పడం జరుగుతుంది. ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఉన్న దానిలో మనకు సెకండ్ వన్ అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. రైట్, ఇది ఏంటిదనంటే ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించింది. రైట్, అంటే ఇది ఎక్కడ అనంటే జెనెటిక్స్ టాపిక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది మనకి 10th క్లాస్లో ఉన్నది, ఇంటరు సెకండ్ ఇయర్ బాటనీలో కూడా ఉండడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇది జెనెటిక్స్ సంబంధించిన జన్యుశాస్త్రం నుంచి తీసుకోబడిన క్వశ్చన్ 10th క్లాసు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నది. రైట్, తర్వాత నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఓకే, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. ఇన్కరెక్ట్ పేర్ అంటున్నాడు. సరికాని జత, ఇన్కరెక్ట్ పేర్ని గుర్తించండి అంటున్నాడు. మరి ఇక్కడ ఏమన్నాడు అని అంటే దత్తురా స్ట్రోమోనియము పైరిథ్రాయిడ్ని కలిగి ఉంటుంది అన్నాడు. దత్తురా స్ట్రోమోనియం అనేది పైరిథ్రాయిడ్ని కలిగి ఉంటుందా అంటే పైరిథ్రాయిడ్ ఉండవండి. ఓకేనా, దానిలో ఉండేది ఏంటంటే స్కోపాలమిన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే సరికాని జత అన్నాడు కాబట్టి ఇది ఒకటి ఆప్షన్ కావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పెపావర్ సోమ్నిఫెరం తీసుకుంటే కోకైన్ అన్నాడు. ఓకే, పెపావర్ సోమ్నిఫెరంలో కోకైన్ ఉంటుంది. ఓకే, కరెక్టే. ఇది క్రైసాంతిమంలో స్కోపాలమైన్ ఉంటుందన్నాడు. క్రైసాంతిమంలో స్కోపాలమైన్ అనేది ఉండదండి. ఓకేనా, క్రైసాంతిమంలో ఉండేది ఏంటిదనంటే పైరిథ్రాయిడ్ అంటాం అనమాట. ఓకే, ఇది తప్పు అవుతుంది. సింకోనా అఫిసినాలిస్ లో క్వినైన్ ఉంటుంది, ఇది కరెక్టే. మరి మనకున్న దాంట్లో ఇక్కడ ఆప్షన్ ఏంటి అని అంటే ఒకటి ఏ అనేది కరెక్ట్, నెక్స్ట్ అదే విధంగా సి అనేది కరెక్ట్. మరి ఏ సి అనేది ఎక్కడ ఉంది అని అంటే ఆప్షన్ 1 లో ఉండడం జరిగింది. ఓకే, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఆల్కలాయిడ్స్ నుంచి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇది 10th క్లాస్లో ఉన్నవి. మొక్కలలో ఆల్కలాయిడ్స్ ఒక 8 మొక్కలు ఉన్నవి. ఆ 8 మొక్కలలో నెక్స్ట్ ఏ మొక్క, దాని సైంటిఫిక్ నేము, మొక్క యొక్క ఏ భాగం నుంచి ఏ ఆల్కలాయిడ్ వస్తుంది, దాని ఉపయోగం ఏంటిది అనేది ఒక 4 ఉంటున్నవి అక్కడ. ఆ 4 నెక్స్ట్ అదే విధంగా 8 రకాల మొక్కలు, ఒక్కొక్క దాని నుంచి నెక్స్ట్ 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఉన్న వాటిలో మనకి ఇక్కడ ఏంటిదనంటే ఏసీ అనేది కరెక్ట్ అవుతుంది. దత్తురా స్ట్రోమోనియంలో పైరిథ్రాయిడ్స్ అన్నాడు. పైరిథ్రాయిడ్స్ ఉండేటి ఎక్కడ అనంటే నెక్స్ట్ యాక్చువల్ గా ఇక్కడ క్రైసాంతిమంలో ఉంటుంది. నెక్స్ట్ ఏం చేసింది ఇక్కడ దత్తురా స్ట్రోమోనియంలో ఉండేది స్కోపాలమైన్. స్కోపాలమైన్ ఏమో క్రైసాంతిమంకి ఇచ్చిండు. క్రైసాంతిమంలో ఉన్న పైరిథ్రాయిడ్ ఏమో దత్తురాకి ఇచ్చేసిండు అనమాట. ఓకే, దాన్ని దీనికి ఇచ్చిండు, దీన్ని దానికి ఇచ్చిండు కన్ఫ్యూజ్ చేయడానికి. నెక్స్ట్ సరికానిది ఏంటిది అన్నాడు అనమాట. ఉన్న వాటిలో ఆప్షన్ ఏంటిది అని అంటే నెక్స్ట్ ఇది. ఓకే, రైట్, ఆల్కలాయిడ్స్ అనే టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. రైట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. మరి కరెక్ట్ పేర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ ఆప్షను అని అంటే కరెక్ట్ పేర్ అంటే సరికాని జత అన్నప్పుడేమో ఏసి అనేది ఆన్సర్ అయింది. సరి అయిన జత అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి అని అంటే నెక్స్ట్ ఇప్పుడు పాపావర్ సోమ్నిఫెరము కోకైన్ కలిగి ఉంటుంది. ఓకే, ఇది బి. ఓకే, బి సరి అయినది. నెక్స్ట్ సింకోనా అఫిసినాలిస్ లో నెక్స్ట్ ఏముంటుందని అంటే క్వినైన్ ఉంటుంది, సరి అయినది. అంటే ఏమైతుంది ఇక్కడ మనకి బిడి అనేది ఆన్సర్ అవుతుంది. బిడి అనేది ఇక్కడ ఇచ్చింది చూడండి, బిడి అనేది అంటే ఏంటిది, ఇది ఈ ఇక్కడ ఉన్న క్వశ్చన్ కి సరి అయినది. ఓకేనా, సరి అయినది అని అంటే నెక్స్ట్ ఓ ఆన్సర్ ఇది వస్తుంది. సరికానిది. ఓకేనా, సరికానిది. సరికానిది అని అంటే ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే ఓ ఫస్ట్ వన్ ఆన్సర్ రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆల్కలైడ్స్ టాపిక్ నుంచి కంపల్సరీగా బిట్టు పడుతున్నదండి. ప్రతిసారి బిట్టు పడుతుంది ఈ ఏరియా నుంచి చూడాలి. ఓకే, రైట్. తర్వాత ఈ క్రింది వానిలో అంకురచ్చద సహిత విత్తనాలని గుర్తించండి. ఓకే, ఐడెంటిఫై ద ఎండోస్పర్మిక్ సీడ్స్. ఓకే, ఎండోస్పర్మిక్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటున్నాడు. ఎండోస్పర్మిక్ సీడ్స్
ఎండోస్పర్మిక్ సీడ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటిదని అడుగుతుందండి. అంటే మనకి ఇక్కడ ఏంటిదని అంటే మొక్కలలో ఫలదీకరణ జరిగిన తర్వాత పురుష బీజ కణం అనేది ద్వితీయ కేంద్రకంతో సంయోగంలో పాల్గొంటే అంకురచ్ఛదం అనేది ఏర్పడుతుంది. దాన్ని ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం అంటాము. ఆ అంకురచ్ఛదం అనేది త్రయస్థితిలో ఉంటుందన్నమాట. మరి అది కొన్ని మొక్కలలో ఆ విత్తనాలలో అంకురచ్ఛదం కనబడుతుంది. మరి అంకురచ్ఛదం ఉంటే అంకురచ్ఛద సహిత విత్తనాలు అంటాం, ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటాం. ఓకేనా. అంకురచ్ఛదం లేకపోతే అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటాం. ఓకేనా. మరి అంకురచ్ఛద సహిత విత్తనాలకి ఎగ్జాంపుల్ ఏంటిదని అడిగింది. ఇక్కడ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఉన్న వాటిలో అంకురచ్ఛదం ఎక్కడ ఉంటుందని అంటే ఆముదం, ఆముదం అంటే క్యాస్టర్ దీనిలో ఉంటుంది, క్యాస్టర్ లో ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా మొక్కజొన్న, మొక్కజొన్న మేజ్ లో ఉంటుంది, మేజ్ లో ఉంటుంది. అంటే ఏడి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఏడి అనేది ఆన్సర్ అవుతుంది, ఏడి అనేది ఆన్సర్ అవుతుంది. అంటే నెక్స్ట్ మరి ఇంకా ఏంటిదని అంటే ఇక్కడ ఆముదము ఎగ్జాంపుల్ ఇచ్చిండు. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఏం చేసిండు, మొక్కజొన్న ఇచ్చిండు, మొక్కజొన్న ఇచ్చిండు. నెక్స్ట్ అదే విధంగా ఇంకా మనకేమొస్తుంది అంటే వరి వస్తుంది, వరి, గోధుమ, వరి గోధుమ వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఏమొస్తుంది అంటే కొబ్బరి, కొబ్బరిలో కూడా కొబ్బరి కోకోనట్ అంటాము. కొబ్బరిలో కొబ్బరి, తెల్లని కొబ్బరి, కొబ్బరి నీళ్లు కూడా అంకురచ్ఛదమే, తినదగిన భాగాలు. కొబ్బరిలో తినదగిన భాగం ఏంటిదని అంటే అంకురచ్ఛదం అని చెప్పాలి. ఓకేనా. కొబ్బరిలో తెల్లని కొబ్బరి కణయుతమైన అంకురచ్ఛదం, సెల్యులార్ ఎండోస్పర్మ్. కొబ్బరి నీళ్లు ఓకేనా ఏమంటామనంటే నెక్స్ట్ కేంద్రకయుత అంకురచ్ఛదం, ఏమంటాం దాన్ని న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇట్లా నెక్స్ట్ అంకురచ్ఛద సహిత విత్తనాలకి ఇవన్నీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. మరి కొన్ని మొక్కలలో ఏమైందంటే పిండం అభివృద్ధి చెందే సమయానికి అంకురచ్ఛదం మొత్తం తీసుకోవడం వలన ఆ విత్తనం లోపల అంకురచ్ఛదం అనేది కనబడదు. కాబట్టి అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటారు వాటిని. మరి ఉన్న వాటిలో చూడండి అంకురచ్ఛద సహిత విత్తనాలు అంటేనేమో ఆప్షన్ ఏమొచ్చింది మనకి, నెక్స్ట్ ఏడి వచ్చింది. ఏంటిది, ఆముదము, నెక్స్ట్ అదే విధంగా మొక్కజొన్న. మరి అదే విధంగా ఇదేంటిది అని అంటే వేరుశనగ, వేరుశనగ తీసుకున్నాం అనుకో, వేరుశనగ గ్రౌండ్ నట్టు, వేరుశనగ. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఇదేంటిది అని అంటే చిక్కుడు, చిక్కుడు ఓకే, బీన్స్ ఓకేనా. చిక్కుడు తీసుకున్నాం అనుకో, వీటి లోపల అంకురచ్ఛదం అనేది ఉండదు, అంకురచ్ఛదం లేదు కాబట్టి వాటిని ఏమంటామనంటే అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటాం. మరి ఉన్న ఈ క్వశ్చన్ లోనే మళ్ళీ మనం కొద్దిగా మార్క్ చేసినాం అనుకో, ఈ క్రింది వానిలో అంకురచ్ఛద రహిత విత్తనాలు కలిగిన ఏంటి అని ఇట్లా ఆప్షన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఉన్న ఆప్షన్ లో మనకి ఏమొస్తుంది అంటే బీసీ వస్తుంది. అయితే బీసీ అనేది ఇక్కడ ఆప్షన్ లో లేదు కానీ మనం పెట్టి ఇక్కడ రాయొచ్చు అనమాట. ఓకే, బీసీ, బి అంటేనేమో ఏంటిది ఇక్కడ వేరుశనగ, సి అంటేనేమో చిక్కుడు. ఓకేనా. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ అంకురచ్ఛద రహిత విత్తనాలకి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఏం చెప్పాలి మనము అని అంటే నెక్స్ట్ వేరుశనగ, చిక్కుడు తీసుకోవాలి. ఓకే రైట్. ఇది ఏంటిదని అంటే అంకురచ్ఛదం మీద బిట్ అండి. ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది, నెక్స్ట్ 10th క్లాస్ లో ఉంటుందండి. ఓకేనా. మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది అంకురచ్ఛదం మీద ప్రతిసారి బిట్ అడుగుతున్నాడు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బిట్టు పడడానికి 100% స్కోప్ ఉన్న ఏరియా. ఓకే, అంకురచ్ఛద సహిత విత్తనాలకు ఎండోస్పర్మిక్ సీడ్స్ కి ఎగ్జాంపుల్ అంటే ఆముదము, మొక్కజొన్న, వరి, గోధుమ, కొబ్బరి. ఏకదళ బీజం మొక్కలలో దాదాపుగా అంకురచ్ఛదం ఉంటుందండి. వరి, జొన్న, గోధుమ, సజ్జ, చెరకు వీటన్నింటిలో ఒక ఆర్కిడ్ మొక్క తప్ప మిగతా వాటన్నింటిలో ఏకదళ బీజ మొక్కలలో ఉండడం జరుగుతుంది. ఓకే రైట్. ఇక అంకురచ్ఛద రహిత విత్తనాలు, అంకురచ్ఛద సహిత విత్తనాలు అంటే ఇవి. అంకురచ్ఛద రహిత విత్తనాలు అని అనుకోండి, అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటే అంకురచ్ఛదము ఉండదు. వాటికి ఎగ్జాంపుల్ వేరుశనగ, చిక్కుడు. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఏం చెప్పొచ్చు అంటే పప్పు ధాన్యాలన్నీ. నెక్స్ట్ పప్పు ధాన్యాలు అని అంటే సోయా చిక్కుడు కావచ్చు, నెక్స్ట్ కందులు కావచ్చు, పెసర కావచ్చు, మినుములు కావచ్చు. ఇవన్నీ ఏంటి అని అంటే పప్పు ధాన్యాలు. ఓకే రైట్. పప్పు ధాన్యాలు అన్ని అంకురచ్ఛద రహిత విత్తనాలకు ఎగ్జాంపుల్స్. ఇంకా అంకురచ్ఛద రహితానికి ఎగ్జాంపుల్ ఏంటిదని అంటే ఆర్కిడ్స్, ఏకదళ బీజ విత్తనం. దీది కూడా నెక్స్ట్ అంకురచ్ఛద రహిత విత్తనాలకి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రైట్. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ బిట్టుబడడానికి స్కోప్ ఉన్న ఏరియా. ఓకే రైట్.
ఫైటో హార్మోన్ పత్రాల వార్ధక్యాన్ని ఆలస్యపరచడంలో తోడ్పడుతుంది. ఓకేనా. ఏ ఫైటో హార్మోను ఫైటో హార్మోను నెక్స్ట్ ఏమంటున్నాడు అని అంటే పత్రాల వార్ధక్యాన్ని అని అంటే డిలే ద ఏజింగ్ డిలేయింగ్ ద ఏజింగ్ అంటామండి. ఓకే. ఏజింగ్ ప్రాసెస్ ఇన్ లీఫ్ అంటాం. ప్రాసెస్ ఇన్ లీఫ్. ఓకేనా. ప్రాసెస్ ఇన్ లీఫ్ లో నెక్స్ట్ ఏంటిదని అంటాడు అంటే నెక్స్ట్ పత్రాల యొక్క పండువారే కాలాన్ని ఆలస్యం చేసే ఫైటో హార్మోన్ ఏంటిది అంటున్నాడు. ఓకే. మరి పత్రాలు పండువారడం ఆలస్యం చేసేది ఏంటిది అని అంటే ఉన్న ఆప్షన్ లో నెక్స్ట్ సైటోకైనిన్ అనేది ఆన్సర్ అవుతుందండి. సైటోకైనిన్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే పత్రాలలో సైటోకైనిన్లు ఉండడం వలన, ఇది పత్రం అనుకుంటే ఈ పత్రం లోపల సైటోకైనిన్లు ఉండడం వలన అదేం చేస్తుంది అంటే క్లోరోఫిల్ ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. అంటే క్లోరోఫిల్ యొక్క ఉత్పత్తిని పెంచుతుంది. ఓకే. క్లోరోప్లాస్టుల ఉత్పత్తిని పెంచడం జరుగుతుంది. దాని ఫలితంగా ఏమైతుందంటే ఈ పత్రం అనేది చాలా రోజుల వరకు ఏమైతుందనంటే నెక్స్ట్ గ్రీన్ కలర్ లోనే ఉంటుంది. ఓకేనా. దీని యొక్క వయసు సుమారు ఒక 6 నెలలు అనుకుంటే 6 నెలల్లో పండువారి రాలిపోతుంది అనుకుంటే సైటోకైనిన్లు సమృద్ధిగా ఉన్నాయి అనుకోండి ఈ పత్రం లోపల. అప్పుడు ఏమవుతుందనంటే ఆ పత్రం అనేది ఒక 1 ఇయర్ వరకు ఏమవుతుందనంటే నెక్స్ట్ పండువారి రాలిపోకుండా కాపాడడం జరుగుతుంది. ఏంటివి అని అంటే సైటోకైనిన్లు అనేటివి పత్రాల వార్ధక్యాన్ని డిలే చేస్తాయి అని అంటే ఆలస్యం చేయడం జరుగుతుంది. ఓకేనా. అంటే ముసలితనాన్ని తొందరగా రాకుండా చేయడం జరుగుతుంది. పత్రాలు తొందరగా పరిపక్వం రాకుండా చేస్తాయి. అలా చేస్తే ఇంకేమంటామనంటే రిచ్మాండ్ లాంగ్ ప్రభావం అని కూడా పిలవడం జరుగుతుంది. క్వశ్చన్ అడుగుతుంటాడు ఒక్కొక్కసారి, రిచ్మాండ్ లాంగ్ ప్రభావానికి కారణమైన ఫైటో హార్మోన్ ఏంటిదని కూడా అడుగుతుంటాడు. ఇట్లా పత్రాలు పండువారడం ఆలస్యం అయితే దాన్ని ఏమంటామనంటే రిచ్మాండ్ లాంగ్ ప్రభావం లాంగ్ ఎఫెక్ట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే. రైట్. ఇది ఏంటిదనంటే ఫైటో హార్మోన్లకు సంబంధించి ఇది మనకి 10th క్లాస్ లో ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఎక్కడంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా ఉండడం జరిగింది. ఓకే. ఇక మిగిలినవి కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ పత్రాల వార్ధక్యాన్ని ఆలస్యం చేసేది అని అంటే నెక్స్ట్ సైటోకైనిన్లు పెట్టిన పత్రాల వార్ధక్యాన్ని త్వరితగతం చేసేదని అడిగింది అనుకోండి. అంటే నెక్స్ట్ పత్రాలు తొందరగా పండువారడాన్ని ప్రేరేపితం చేసేది ఏంటిదని అడిగింది అనుకోండి. అబ్సిసిక్ ఆమ్లం ఏబిఏ అబ్సిసిక్ యాసిడ్ అనేది పత్రాలు తొందరగా పండువారడాన్ని తొందరగా పండుబారడమును ప్రేరేపితం చేయడం జరుగుతుంది. అంటే పత్రాలు పండుబారడాన్ని ఆలస్యం చేసేదంటేనేమో సైటోకైనిన్, పత్రాలు పండుబారడముని ఆలస్యం చేసేదంటే సైటోకైనిన్, పత్రాలు పండుబారడమును ప్రేరేపితం చేసేది అంటే తొందరగా 6 నెలల్లో పండుబారుతాయి అనుకున్నాం పత్రం ఏర్పడిన తర్వాత. అంటే 3 months లోనే పండుబారిని అంటే త్వరితగతంగా పత్రాలు పండుబారడాన్ని ప్రేరేపితం చేసేది ఏంటిదని అంటే అబ్సిసిక్ ఆమ్లం ఏబిఏ అంటాం దాన్ని. ఓకే. రైట్. ఇది పెట్టాలి, దానికి ఆపోజిట్ అన్నమాట. ఇంకా ఆక్సిన్లు అంటున్నాము, జిబ్బరెల్లిన్స్, ఇవేమో మొక్క యొక్క వేరు కాండం అగ్రభాగాల్లో ఉండి వాటి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. జిబ్బరెల్లిన్ తీసుకుంటే అనిషేక ఫలాలని ప్రేరేపితం చేస్తుంది, కాండం పొడవు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఓకే. కనుపు మధ్యమాలు పొడవు పెరగడానికి జిబ్బరెల్లిన్లు ప్రేరేపితం చేయడం జరుగుతున్నాయి. రైట్. ఇవి ఏంటి అని అంటే ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్లు, అబ్సిసిక్ యాసిడ్, సైటోకైనిన్. ఉన్న క్వశ్చన్ కి ఫైటో హార్మోను పత్రాల వార్ధక్యతను ఆలస్యం చేస్తుంది అని అంటే సైటోకైనిన్ చేస్తుంది. ఆన్సర్ 4th one ఆన్సర్ అవుతుంది. రైట్. ఈ రూపాంతరాలు స్ట్రాబెర్రీలో శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఓకేనా.
స్ట్రాబెర్రీ. ఓకేనా, స్ట్రాబెర్రీలో ఏమంటున్నాడు అని అంటే నెక్స్ట్ ఏ రూపాంతరాలు, ఓకేనా, ఏ రూపాంతరాలు ఉంటున్నాయి అని అంటున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ శాఖీయ ప్రత్యుత్పత్తి, ఆ రూపాంతరం అనేది శాఖీయ ప్రత్యుత్పత్తి. ఓకే, స్ట్రాబెర్రీలో వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరుగుతుంది అంటున్నాడు. ఓకే, ఏమి ఇచ్చిండు ఇక్కడ ఆప్షన్ లో? ఒకటి స్టోలన్స్ ఇచ్చిండు, నెక్స్ట్ అదే విధంగా సక్కర్స్ ఇచ్చిండు, నెక్స్ట్ బల్బులు ఇచ్చిండు, నెక్స్ట్ రైజోమ్ ఇచ్చిండు. ఓకే, అయితే ఉన్న వాటిలో ఆన్సర్ ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. స్ట్రాబెర్రీలో నెక్స్ట్ స్టోలన్స్ అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే, సక్కర్స్ కావు, బల్బ్స్ కావు, రైజోమ్స్ కావు. ఓకే, రైట్. ఏంటిదని అంటే స్టోలన్స్. మరి సక్కర్లు ఎక్కడ ఉంటాయి అని అంటే పిలక మొక్కలు అంటాం. ఇవి ఎక్కడ ఉంటాయి అని అంటే చామంతిలో ఉంటవి. నెక్స్ట్ అదే విధంగా చామంతిలో శాఖీయ ప్రత్యుత్పత్తి పిలక మొక్కల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఎక్కడ అంటే అరటిలో ఉంటుంది. రైట్. బల్బ్ తీసుకున్నాం అనుకో, బల్బ్స్ అంటున్నాం. లక్షణాలు ఎక్కడ కనబడతాయి అని అంటే మనకి నెక్స్ట్ ఉల్లిలో కనబడతాయి, వెల్లుల్లిలో కనబడతాయి. నెక్స్ట్ అదే విధంగా రైజోమ్ తీసుకున్నాం, కొమ్ములు అంటాం. ఇవి ఎక్కడ కనపడతాయి అంటే అల్లము, పసుపులో కనబడేటివి ఏంటి అని అంటే కొమ్ము అని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటి అని అంటే ఈ బల్బ్స్ కానీ నెక్స్ట్ అదే విధంగా రైజోమ్స్ కానీ తీసుకుంటే వీటిని ఏమంటామని అంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్, కాండ రూపాంతరాలు అంటాం వీటిని. కాండ రూపాంతరాలు, కాండం రూపాంతరం చెందుతుంది. ఓకే, రైట్. స్టోలన్స్, సక్కర్స్ తీసుకున్నట్టయితే వాయుగత కాండ రూపాంతరాలు, వాయుగత కాండ రూపాంతరాల కింద చెప్పడం జరుగుతుంది. రైట్. ఇవి ఏంటి అని అంటే ఈ క్వశ్చన్స్ కి స్ట్రాబెర్రీలో శాఖీయ ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది అంటే స్టోలన్స్. ఓకే, దేని ద్వారా జరుగుతుంది అంటే స్టోలన్స్ ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ అసంపూర్ణ పుష్పాలు గల మొక్కను గుర్తించండి అన్నాడు. అసంపూర్ణ పుష్పాలు గల మొక్కలు అని అంటే నెక్స్ట్ ఒకటి ఏమి ఇచ్చిండు అని అంటే ఆవా ఇచ్చిండు, మస్టర్డ్. ఓకేనా, ఇన్కంప్లీట్ ఫ్లవర్. ఏమంటున్నాం దీని? ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ ఎక్కడ కనపడుతున్నాయి అంటున్నాడు. ఆవలో ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ కనపడతాయి అని అంటే ఆవలో ఉండవు. ఓకేనా, నెక్స్ట్ బఠానీ ఇచ్చిండు, బఠానీలో ఉండవు. ఓకేనా, ఇన్కంప్లీట్ ఫ్లవర్స్. ఉల్లి ఇచ్చిండు, ఆనియన్, దీనిలో ఉండవు. ఓకే, ఎక్కడ కనపడతాయి అని అంటే దోసలో కనబడతాయి. ఎక్కడ కనపడుతున్నాయి ఇవి అని అంటే ఏం చెప్పాలి? దోస, కుకుంబర్. ఓకే, కుకుంబర్ లో ఏముంటున్నాయి అని అంటే నెక్స్ట్ అసంపూర్ణ పుష్పాలు అనేటివి ఇన్కంప్లీట్ ఫ్లవర్స్. ఓకే, ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ అంటాం. ఈ ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ అనేటివి ఎక్కడ కనపడుతున్నాయి మనకు అని అంటే నెక్స్ట్ దోసలో కనబడతాయి. ఇక మూడిట్లో ఆవా, నెక్స్ట్ బఠానీ, ఉల్లి ఇవి తీసుకున్నాం అనుకో, ఈ మూడిట్లో కనబడేటివి ఏంటి అని అంటే కంప్లీట్ ఫ్లవర్స్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు దీనికి. కంప్లీట్ ఫ్లవర్స్ అంటాము. నెక్స్ట్ అదే విధంగా లేదా వీటిని ఏమంటామనంటే సంపూర్ణ పుష్పాలు అంటాం. సంపూర్ణ పుష్పాలు అనేటివి నెక్స్ట్ ఎక్కడ అనంటే ఆవాలు, నెక్స్ట్ బఠానీ, ఉల్లిలో సంపూర్ణ పుష్పాలు కనబడడం జరుగుతుంది. రైట్. ఇవి ఏంటివి అని అంటే మొక్కలలో ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ అదే విధంగా ఆ టాపిక్ నుంచి ఇది తీసుకోవడం జరిగింది. ఓకే, రైట్. ఇవి సంపూర్ణ పుష్పాలు, అసంపూర్ణ పుష్పాలకి ఎగ్జాంపుల్ పరంగా తీసుకున్నట్లయితే రైట్. ఈ క్రింది వానిలో పుష్పించే మొక్కలలో ఏకస్థితిక నిర్మాణం. పుష్పించే మొక్కలలో ఏకస్థితికం అన్నాడు. ఓకేనా, ఏకస్థితికం అని అంటే ఏకస్థితికము అంటున్నాడు. ఏకస్థితికంలో ఉండేటివి ఏంటి అంటున్నాడు. ఏకస్థితిలో ఉండేటివి ఏంటివి అని అంటే నెక్స్ట్ దీని పరంగా తీసుకున్నట్లయితే మనకి కింద ఏం చేసిండు, ఇక్కడ మనకి పిండకోశం ఎంబ్రియో శాక్ ఇచ్చిండు. నెక్స్ట్ అదే విధంగా ఎంబ్రియో శాక్ అనేది అప్లైడ్ కండిషన్ లో ఉంటుందండి. ఓకే, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఎంబ్రియో శాక్ అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. మరి ఎంబ్రియో ఇచ్చిండు ఇక్కడ. ఎంబ్రియో అంటే పిండం. ఎంబ్రియో అంటే నెక్స్ట్ ఏమంటాం, దీన్నే పిండం అంటాం. మరి ఈ పిండం అనేది ఏ స్థితిలో ఉంటుంది? ద్వయ స్థితిలో ఉంటుంది. ఓకే,
మరి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? అండం ఇచ్చిండు. అండం అండం అంటే ఓవ్యూల్. ఓవ్యూల్ ఏ స్థితిలో ఉంటుంది అని అంటే ఇది ద్వయ స్థితిలో ఉంటుంది. ద్వయ స్థితిలో ఉంటుంది. రైట్. అదే విధంగా అండకోశం ఓవరీ ఇచ్చిండు. ఓవరీ ఇచ్చిండు. ఓవరీ అనేది అండకోశం అంటున్నాం. దీన్ని అండకోశం అంటున్నాం. అండకోశం ఏ స్థితిలో ఉంటుందని అంటే ద్వయ స్థితిలో ఉంటుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఉన్న వాటిలో ఏంటిదని అంటే ఎంబ్రియో సాక్ అనేది ఏకస్థితిలో ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనము బిట్టు అనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటనంటే మొక్కలలో కొన్ని ఏకస్థితిలో ఉంటవి, కొన్ని ద్వయస్థితిలో ఉంటవి, నెక్స్ట్ అదే విధంగా కొన్ని త్రయస్థితిలో ఉంటవి. త్రయస్థితిలో ఉండేటివి అంకురచ్చదము, ప్రాథమిక అంకురచ్చద కేంద్రకము, అల్యూరాను పొర. ఈ మూడు త్రయస్థితిలో ఉంటాయి. 3N కండిషన్ లో ఉంటాయి. 3N కండిషన్ లో ఉంటాయి. ఓకే, రైట్. మరి ద్వయస్థితిలో ఉండేటివి అని అంటే ఆవృత బీజ మొక్కలలో పరంగా తీసుకున్నట్లయితే ఏమని చెప్తాం మనము? వేరు, కాండము, పత్రము, పుష్పము, పుష్ప విన్యాసాలు, నెక్స్ట్ అదే విధంగా కాండ ఆగ్రము, విభాజ్య కణజాలాలు, ఇవన్నీ ఏ స్థితిలో ఉంటాయి అని అంటే ద్వయస్థితిలో ఉంటాయి. పరాగరేణు మాతృకణాలు, నెక్స్ట్ అదే విధంగా ఇంకా స్థూల సిద్ధ బీజ మాతృకణాలు, నెక్స్ట్ పిండము, నెక్స్ట్ అదే విధంగా అండాంత కణజాలము, నెక్స్ట్ ఇవన్నీ ఏ స్థితిలో ఉంటాయి అని అంటే ద్వయస్థితిలో ఉంటాయి. మరి ఏకస్థితిలో ఏముంటాయి అని అంటే ఎక్కడైతే క్షయకర్ణ విభజన జరుగుతుందో దాని ఫలితంగా వచ్చినవి అన్ని ఏకస్థితిలోనే ఉంటాయి. అంటే పరాగరేణువులు ఏకస్థితిలో ఉంటవి. నెక్స్ట్ అదే విధంగా స్త్రీ బీజకరణం ఏకస్థితిలో ఉంటుంది. పిండకోశం ఏకస్థితిలో ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా సహాయ కణాలు ఏకస్థితిలో ఉంటవి. నెక్స్ట్ అదే విధంగా ప్రతిపాద కణాలు ఏకస్థితిలో ఉంటున్నవి. ఓకేనా? ఈ విధంగా ఎక్కడైతే క్షయకర్ణ విభజన జరిగి దాని ఫలితంగా వచ్చినవి ఉంటాయి కదా, అవన్నీ ఏకస్థితిలో ఉంటాయి. ఓకేనా? కింది వానిలో పుష్పించే మొక్కలలో ఏకస్థితిక నిర్మాణం ఎక్కడ కనపడుతుందని అడిగినప్పుడు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ లోపల పిండకోశం. దాదాపుగా ఈ బిట్టు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకనంటే నెక్స్ట్ ఇక్కడ మొక్కలు అన్నాడు, మామూలుగా జంతువులలో పిండకోశం అన్నాడు అనుకోండి, ద్వయస్థితిలో ఉంటుంది. ఇది బెటర్. ఓకేనా? అందరు ఏం పెడతారు అంటే దీనికి ఆన్సర్ అన్నం పెట్టి వస్తారు. ఓకేనా? అంటే జంతువుల పరంగా తీసుకొని అండం ఏకస్థితిలో ఉంటుందని తీసుకుంటారు. ఇది ఇక్కడ ఏం చేసినంటే పుష్పించే మొక్కలు అన్నాడు. ఓకేనా? అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నాడు. ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నప్పుడు నెక్స్ట్ ప్లాంట్స్ లో పిండకోశం ఏకస్థితిలో ఉంటది, ఈ ఎంబ్రియో ద్వయస్థితిలో ఉంటది, అండం అనేది ద్వయస్థితిలో ఉంటుంది, ఓవరి అండకోశం అనేది ద్వయస్థితిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ బిట్టు. ఓకేనా? ఏకస్థితిలో ఉన్నాయన్నీ ఒక దగ్గర ఉన్నాయి మన యాప్ లోపల, ద్వయస్థితిలో ఉన్నాయన్నీ ఒక దగ్గర రాయించడం, త్రయస్థితిలో ఉన్నాయన్నీ ఒక దగ్గర నీట్ గా రాయించడం జరుగుతుంది. అవన్నీ చదువుకున్నారు అనుకోండి, బిట్టు ఏది అడిగినా, రేపు ద్వయస్థితికం అడిగినా, ఏకస్థితికం అడిగినా, త్రయస్థితికం అడిగినా, ఏది అడిగినా కానీ బిట్టు పెట్టేయచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ బిట్టు పడే స్కోప్ ఎక్కువగా ఉన్న ఏరియా అన్నమాట. రైట్. ఆమ్ని సెల్యులా, ఈ సెల్యులాను మొదటగా ప్రతిపాదించినది ఎవరు? ఓకేనా? ది ఫ్రేజ్ ఆమ్ని సెల్యులా, ఈ సెల్యులా ఈజ్ ఫస్ట్ కాయిన్డ్ బై, ఓకేనా, ఆమ్నీస్. ఆమ్నీస్ సెల్యులా, ఆమ్నీస్ సెల్యులా. నెక్స్ట్ ఈ సెల్యులా, ఈ సెల్యులా అనే పదముని ఎవరు మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరిగినది అంటున్నాడండి. ఇక్కడ ఎవరు ఇచ్చిండ్రు? వాల్టర్ ఫ్లెమింగ్ ఇచ్చిండు. ఇతను కాదు. రుడాల్ఫ్ విర్కో ఇతను ఆన్సర్. రుడాల్ఫ్ విర్కోనే మొట్టమొదటిసారిగా ఆమ్ని సెల్యులా, ఈ సెల్యులా అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా రాబర్ట్ బ్రౌన్ ఇచ్చిండు. రాబర్ట్ బ్రౌన్ అనగానే ఏం గుర్తు రావాలి మనకి? కేంద్రకం గుర్తు రావాలి. 1831 లో కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా స్ట్రాస్బర్గర్ ఇతను ఎంబ్రియో సాక్ ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా స్ట్రాస్బర్గర్ ఇంకా ఏం కనుగొన్నాడు ఇతను అని అంటే నెక్స్ట్ ఎంబ్రియో సాక్ స్ట్రక్చర్ నిర్మాణంతో పాటుగా నెక్స్ట్ అదే విధంగా సమవిభజనని మొక్కలలో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ఇది స్ట్రాస్బర్గర్ గురించి. ఇంకా ఏంటిదని అంటే నెక్స్ట్ సింగమి అని అంటే సంయుక్త సంయోగం అంటాం. సింగమిని కూడా గుర్తించడం జరిగింది. రైట్. తర్వాత
వాల్టర్ ఫ్లెమింగ్ తీసుకున్నా, ఈయన కూడా క్షయకణ సమ విభజనని, జంతు కణాల్లో సమ విభజనని గుర్తించడం జరిగింది. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకము. ఇక రుడాల్ఫ్ విర్కో, మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ లోపల ఎవరు అనంటే రుడాల్ఫ్ విర్కో అనే సైంటిస్టు నెక్స్ట్ ఈ ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, కణ సిద్ధాంతం ప్రతిపాదించినది స్లీడెన్ షాన్ అనే సైంటిస్టులు. వీళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతంలో దేహానికి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏంటిదనంటే కణంగా గుర్తించడం జరిగింది. ఓకేనా, అయితే కణ సిద్ధాంతం దేని వివరించలేదు అనంటే కణ విభజన గురించి వివరించలేదు. మరి కణం విభజన జరుగుతుందని, నెక్స్ట్ అదే విధంగా కొత్తగా ఏర్పడే పిల్ల కణాలు దానికి పూర్వమున్న మాతృకణం నుంచి ఏర్పడుతున్నాయని మొట్టమొదటిసారిగా తెలియజేసిన సైంటిస్ట్ ఎవరు అనంటే రుడాల్ఫ్ విర్కో అనే సైంటిస్టు. అందుకని అతని పేరు మీదుగానే నెక్స్ట్ ఈయన ఏమంటాము అనంటే దాన్నే అంటే కొత్తగా ఏర్పడే పిల్ల కణాలు దానికి పూర్వం ఉన్న మాతృకణం నుంచి ఏర్పడుతున్నాయి, దాన్ని ఏమంటామనంటే ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులాగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అంటే ఈ సిద్ధాంతం ప్రకారము కణం అనేది విభజన జరుగుతుందని చెప్పడం జరిగింది. రైట్, కణచక్రంలో దీర్ఘకాలిక దశను గుర్తించండి. ఓకే, ఐడెంటిఫై ద లాంగెస్ట్ ఫేజ్ ఇన్ సెల్ సైకిల్. లాంగెస్ట్ ఫేజ్ ఇన్ సెల్ సైకిల్, లాంగెస్ట్ ఫేజ్ ఇన్ సెల్ సైకిల్ అంటున్నాడు. ఓకే, సెల్ సైకిల్లో లాంగెస్ట్ ఫేజ్ ఏంటిదని ఉన్నట్టు. ఓకేనా, మరి ఇక్కడ ప్రథమ దశ ఇచ్చిండు. ప్రథమ దశ అంటే ప్రోఫేజ్ అంటున్నాము, ఇది కాదండి, ప్రోఫేజ్ అనేది కాదు. నెక్స్ట్ అదే విధంగా మధ్యస్థ దశ మెటాఫేజ్ అంటున్నాడు, ఇది కాదు. నెక్స్ట్ అదే విధంగా ఇంటర్ఫేజ్ అంతర్దశ అంటున్నాడు. ఇంటర్ఫేజ్ అంటాము, దీన్ని ఇంకేమని పిలుస్తున్నామని అంటే అంతర్దశ అంటాము. అంతర్దశ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్ కావడం జరుగుతుంది. ఓకే, మరి ఇంకోటి కూడా ఇచ్చిండు ఇక్కడ, అంత్యదశ ఇచ్చిండు, టీలో ఫేజ్ ఇచ్చిండు. ఓకేనా, ఇదేమో అంతర్దశ, ఇదేమో అంత్యదశ. టీలో ఫేజ్ అవుతుందా అని అంటే టీలో ఫేజ్ కూడా కాదండి, టీలో ఫేజ్ కూడా కాదు. ఉన్న ఆన్సర్ లోపల నెక్స్ట్ ఏంటిదని అంటే which ఐడెంటిఫై ద లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ ద సెల్ సైకిల్. కణచక్రంలో ఎక్కువ సమయం తీసుకునేది ఏంటిది అని అంటే లాంగెస్ట్ ఫేజ్ అని అంటే ఏం చెప్తామనంటే ఇంటర్ఫేజ్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇంటర్ఫేజ్ లో ఏముంటాయి ఇంకా మనకి G1 దశని, S దశని, G2 దశని, ఇట్లా 3 ఉపదశలు ఉంటాయి. ఓకేనా, మానవుని యొక్క కణం విభజన జరగడానికి 24 గంటల టైం పడితే 24 గంటలలో 23 గంటలు 23 అవర్స్ ఏ దశలో కనబడుతుంది అది అంటే నెక్స్ట్ ఇంటర్ఫేజ్ లో ఉంటుంది. 23 అవర్స్. ఓకే, 1 అవర్ మాత్రమే అది ఏ దశలో కనబడుతుంది అని అంటే విభజన దశలో, ఐదర్ మైటాసిస్ ఆర్ మియాసిస్ అంటాము, ఎం ఫేజ్ లో కనబడడం జరుగుతుంది. రైట్, ఇది ఏంటిదనంటే ఆ కణచక్రంలో దీర్ఘకాలిక దశ. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే నెక్స్ట్ ఇది సెల్ డివిజన్, సెల్ సైకిల్, సెల్ డివిజన్ లో మైటాసిస్ అండ్ మియాసిస్, ఇది మనకి 10th క్లాస్ లో ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కూడా ఈ టాపిక్స్ గురించి మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకే, రైట్. ఇది ఏంటిదని అంటే లాంగెస్ట్ ఫేజ్ ఇన్ ద సెల్ సైకిల్ అని అంటే ఏం చెప్పాలని అంటే ఇంటర్ఫేజ్ చెప్పాలి. ఓకే, ఈ క్రింది వాణిలో ఫైసమ్ సటైవము అంటున్నాడు. ఫైసమ్ సటైవం అని అంటే బఠానీ మొక్క. ఈ బఠానీ మొక్కలో బహిర్గత లక్షణాలు. ఓకేనా, ఏంటివి అని అంటే బహిర్గత లక్షణాలని గుర్తించండి అంటున్నాడు. బహిర్గత లక్షణాలు అంటున్నాడు. ది ఐడెంటిఫై ద డామినెంట్ ట్రేస్. ఓకేనా, బహిర్గత లక్షణాలు అని అంటే ఏమంటున్నాం దీన్ని డామినెంట్ ట్రేస్ అంటున్నాం. ఓకే, రైట్. డామినెంట్ ట్రేస్ ఏంటివి అని అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్ లోపల ఏ తీసుకున్నట్లయితే ఏ అనేది గ్రీవస్థ పుష్పాలు అంటున్నాడు. గ్రీవస్థ పుష్పాలు. ఓకేనా, అంటే పుష్పం గ్రీవస్థంగా ఉంటుంది. గ్రీవస్థంగా ఉండడం అనేది నెక్స్ట్ డామినెంట్ ఫేజ్ కింద చెప్పడం జరుగుతుంది. అంటే A1 కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎల్లో రంగు కాయ అంటున్నాడు.
ఎల్లో రంగు పాడు, పాడు అంటే నెక్స్ట్ ఏమంటున్నాము కాయ, కాయ అంటే ఏమంటాం దీన్ని ఇంకా ఫలం, ఫలం అంటాం. ఎల్లో రంగు ఫలం అంటున్నాం. ఎల్లో రంగు ఫలము కరెక్ట్ అవుతుంది అని అంటే నెక్స్ట్ ఇది బి అనేది కాదండి. నెక్స్ట్ సి ఏంటిదని అంటే శిఖరస్థ పుష్పాలు అంటున్నాడు, టర్మినల్ ఫ్లవర్స్ అంటున్నాడు. ఈ సి కూడా కాదు. ఓకే రైట్. గ్రీన్ పాడు, గ్రీన్ పాడు అని అంటే నెక్స్ట్ ఆకుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగు అంటున్నాం. ఆకుపచ్చ రంగు నెక్స్ట్ ఆకుపచ్చ రంగు కాయ అంటున్నాం. మరి ఇది డి కరెక్ట్ అవుతుంది. ఆకుపచ్చ, ఆకుపచ్చ, ఆకుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగు కాయ అనేది ఏంటిదని అంటే డామినెంట్ క్యారెక్టర్ కింద చెప్పడం జరుగుతుంది. రైట్. ఎల్లో రంగు, ఎల్లో రంగు అంటున్నాడు. ఓకే ఎల్లో రంగు విత్తనం అంటున్నాడు. ఈ ఎల్లో రంగు విత్తనం అంటే నెక్స్ట్ ఏమంటాము పసుపు రంగు విత్తనం. ఓకే పసుపు రంగు, ఎల్లో పసుపు రంగు విత్తనం, పసుపు రంగు విత్తనం. ఈ పసుపు రంగు విత్తనం కూడా డామినెంట్ క్యారెక్టర్. ఆకుపచ్చ రంగు కాయ కూడా డామినెంట్. ఇంకా ఏంటిది ఇక్కడ అని అంటే గ్రీవస్థ పుష్పం, గ్రీవస్థ పుష్పాలు. ఈ గ్రీవస్థ పుష్పాలు కూడా ఏంటిదని అంటే డామినెంట్ క్యారెక్టర్స్ ఉంటున్నాయి. అంటే మనకున్న ఆప్షన్ లోపల ఏంటి అని అంటే ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా డి కరెక్ట్ అవుతుంది. డి గ్రీన్ పాడ్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా గ్రీన్ సీడ్ అన్నాడు. మళ్ళా గ్రీన్ సీడ్ అని అంటే మళ్ళీ ఈ అనేది కూడా కాదండి. నెక్స్ట్ మళ్ళీ ఎఫ్ కరెక్ట్ అవుతుంది. అంటే ఉన్న ఆప్షన్ లోపల ఏడిఎఫ్, ఏడిఎఫ్. ఏ అనేది ఏంటిది ఇక్కడ, ఇది గ్రీవస్థ పుష్పాలు. నెక్స్ట్ డి అనేది ఏంటిది ఇక్కడ ఆకుపచ్చ రంగు కాయ. నెక్స్ట్ అదే విధంగా ఎఫ్ అనేది ఏంటిదని అంటే పసుపు రంగు విత్తనం. కాబట్టి ఏడిఎఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. గ్రీవస్థ పుష్పాలు, డి ఏమంటున్నాము ఆకుపచ్చ రంగు కాయ. నెక్స్ట్ అదే విధంగా ఎల్లో కలర్ సీడ్. ఇవి ఏంటి అని అంటే జెనెటిక్స్ నుంచి బిట్ అండి. ఇది రిపీటెడ్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా సార్లు అడిగిండు. అదే విధంగా ఇక్కడ 7 జతల వ్యతిరేక లక్షణాలు ఉంటాయి బఠానీ మొక్కల్లో. 7 జతల వ్యతిరేక లక్షణాలను గుర్తించినవారు అంటే మెండల్ అనే సైంటిస్టు. ఆ 7 జతల వ్యతిరేక లక్షణాలలో ఏమంటాం కొన్ని డామినెంట్ అంటే బహిర్గత లక్షణాలు ఉన్నవి, కొన్ని ఏమో అంతర్గత లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడైనా బహిర్గత లక్షణాన్ని అంతర్గత లక్షణంతో క్రాస్ చేస్తే నెక్స్ట్ వచ్చే తరంలో ఉన్న సంతతి ఎలా ఉంటది అని అంటే బహిర్గత లక్షణాలు వస్తాయి F1 తరం లోపల. నెక్స్ట్ అంతర్గత లక్షణాలు రావు. మళ్ళా F1 తరంలో ఏర్పడిన వాటిని ఆత్మపరాగ సంపర్కం జరిపితే F2 తరం లోపల బహిర్గత లక్షణాలు వస్తాయి, అంతర్గత లక్షణాలు వస్తాయి, మధ్యస్థంగా ఉండే లక్షణాలు కూడా రావడం జరుగుతుంది అనమాట. అంటే కొత్త లక్షణాలు కూడా రావడం జరుగుతుంది జన్యుపరంగా. ఓకేనా. కాబట్టి నెక్స్ట్ అక్కడ మనకు జెనెటిక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది మనకి 10th క్లాస్ లో ఉన్నది. ఇంకెక్కడ ఉన్నది అని అంటే మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా ఉన్నదండి ఈ టాపిక్. రైట్. ఇది ఏంటిదని అంటే బఠానీ మొక్కల్లో బహిర్గత లక్షణాలని గుర్తించండి అని క్వశ్చన్ రావడం జరిగింది. రైట్. 2 విషమయుగ్మజ పొడవు బఠానీ మొక్కల మధ్య సంకరీకరణ చేసినప్పుడు ఎంత శాతం సంతానం మొక్కలు సమయుగ్మజ పొడవు లక్షణాన్ని కలిగి ఉంటాయి? 2 హెటిరోజైగస్ టాల్ ప్లాంట్. హెటిరోజైగస్ అంటున్నాడు ఇక్కడ. హెటిరోజైగస్ టాల్ ప్లాంట్స్ అంటున్నాడు. హెటిరోజైగస్ టాల్ ప్లాంట్స్ అంటే నెక్స్ట్ ఏమంటున్నాం ఇక్కడ క్రాస్డ్. హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ద ఆస్ప్రింగ్ వుడ్ హోమోజైగస్ టాల్ అంటున్నాడు. హెటిరోజైగస్ టాల్ ప్లాంట్స్ కి వీటి మధ్య క్రాస్ చేసింది అనమాట. ఓకేనా. ఎన్ని హెటిరోజైగస్? 2 హెటిరోజైగస్. ఓకే 2 హెటిరోజైగస్ అని అంటే క్యాపిటల్ టి స్మాల్ టి. ఇది హెటిరోజైగస్ విషమయుగ్మజ పొడవు మొక్క. నెక్స్ట్ అదే విధంగా విషమయుగ్మజ పొడవు మొక్క వీరండిటికి మధ్య క్రాస్ చేసింది. క్రాస్ చేసినప్పుడు నెక్స్ట్ మనకి ఏమడుగుతున్నాడు? సమయుగ్మజ పొడవు మొక్కలు ఎన్ని వస్తాయి అంటున్నాడు. ఓకే సమయుగ్మజ పొడవు మొక్కలు అని అంటే హోమోజైగస్ టాల్ ప్లాంట్స్ ఎన్ని రావడం జరుగుతుంది అన్నాడు. ఓకే
దీన్ని మనం ఈ విధంగా తీసుకున్నాం అనుకో, పున్నెట్ గల్లపటం ఏంటి తీసుకుంటాం ఇక్కడ మనము, క్యాపిటల్ టీ తీసుకుంటాము, స్మాల్ టీ, 2 గ్యామెట్స్ వస్తాయి. దీని నుంచి 2 గ్యామెట్స్, క్యాపిటల్ టీ గ్యామెట్ నెక్స్ట్ స్మాల్ టీ గ్యామెట్ తీసుకుంటాం. ఓకే, ఈ గ్యామెట్స్ ని ఏం చేస్తాం అని అంటే ఫ్యూజ్ చేస్తాం, మనం ఇలా ఫ్యూజ్ చేస్తాం. ఓకే, పున్నెట్ గల్లపటం ద్వారా ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని మేల్ గ్యామెట్స్ అనుకుంటే ఒకదాన్ని ఫీమేల్ గ్యామెట్స్ అనుకుందాం. మేల్ గ్యామెట్స్, ఫీమేల్ గ్యామెట్స్, దీని మేల్ గ్యామెట్స్ అనుకుందాము. నెక్స్ట్ అదే విధంగా దీన్ని ఫీమేల్ గ్యామెట్స్ అనుకుందాం. అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ క్యాపిటల్ టీ నెక్స్ట్ అదే విధంగా స్మాల్ టీ. ఓకే, క్యాపిటల్ టీ నెక్స్ట్ అదే విధంగా స్మాల్ టీ, వీటిని క్రాస్ చేసినాం అనుకో, క్యాపిటల్ టీ నెక్స్ట్ అదే విధంగా క్యాపిటల్ టీ స్మాల్ టీ, నెక్స్ట్ అదే విధంగా క్యాపిటల్ టీ స్మాల్ టీ, నెక్స్ట్ అదే విధంగా స్మాల్ టీ. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏర్పడిన మొక్కలు అనేటివి మొత్తం ఎన్ని వచ్చినాయి అని అంటే మనకి 4 మొక్కలు వచ్చినాయి. 4 మొక్కల లోపల దీని ఏమంటామనంటే నెక్స్ట్ సమయుగ్మజ పొడవు మొక్క అంటాం. ఓకేనా, మనకు అడిగింది ఏంది, హోమోజైగస్ టాల్ ప్లాంట్ అన్నాం. ఇది హోమోజైగస్ టాల్ ప్లాంట్ అంటే ఇవి ఎంత పర్సంటేజ్ లో ఉన్నట్టు, ఇక్కడ మనకి 25% ఉన్నట్టు, 25% ఉన్నట్టు. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ, మనకి అని అంటే ఇక్కడ 25% ఇచ్చిండు, 25% ఇచ్చిండు, నెక్స్ట్ 50% ఇచ్చిండు, 75% ఇచ్చిండు, 100% ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసి 25%. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుందని అంటే 25% ఆన్సర్ వస్తుంది. ఏమడిగింది మనకు, హోమోజైగస్ టాల్ ప్లాంట్. ఇగో ఇది హోమోజైగస్ టాల్ ప్లాంట్ అంటే మొత్తం 4 మొక్కలు వచ్చినాయి మనకి ఇక్కడ F2 సంతానం లోపల. ఒక హోమోజైగస్ టాల్ ప్లాంట్, మళ్ళీ ఈ 2 ఏంటి అంటే హెటెరోజైగస్ టాల్ ప్లాంట్. ఒకవేళ ఇట్లానే క్రాస్ చేసినప్పుడు ఇదే క్వశ్చన్ లోపల ఆ సమయుగ్మజ పొడవు మొక్కలు ఎన్ని అని అడగకుండా నెక్స్ట్ 2 విషమయుగ్మజ పొడవు బఠానీ మొక్కల మధ్య సంకరీకరణ చేసినప్పుడు ఎంత శాతం మొక్కలు నెక్స్ట్ విషమయుగ్మజ పొడవు మొక్కలు వస్తాయి అని అంటే నెక్స్ట్ 50% వస్తాయి. ఓకేనా, ఇది ఒకటి ఇది ఒకటి 2 ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ సమయుగ్మజ పొట్టి మొక్కలు ఎన్ని వస్తాయని అంటే 25% వస్తాయి. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనకి ఆ జన్యు రూప నిష్పత్తి, దృశ్య రూప నిష్పత్తి పరంగా తీసుకుంటే నెక్స్ట్ పొడవు మొక్కలు ఎన్ని అని అంటే ఇది పొడవు మొక్క, ఇది పొడవు మొక్క, ఇది పొడవు మొక్క అంటే 3:1 రేషియోలో వస్తాయి పొడవు మొక్కలు. జన్యు రూప నిష్పత్తి తీసుకుంటే 1:, నెక్స్ట్ అదే విధంగా 2:1 వస్తుంది. ఓకేనా, అంటే ఒకటేమో సమయుగ్మజ పొడవు, రెండేమో విషమయుగ్మజ పొడవు, ఒకటేమో సమయుగ్మజ పొట్టి మొక్క అని అర్థం అన్నమాట. ఓకేనా, ఇది జెనెటిక్స్ నుంచి ప్రాబ్లం తీసుకొని అడిగిందండి. కొద్దిగా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏదైనా సంఖ్య తీసుకొని అడుగుతుంటాడు, ప్రాబ్లమ్స్ పర్సంటేజ్ అడుగుతుంటాడు. దీని మొత్తం మనము 4 మొక్కలు F2 సంతానంలో వస్తే ఈ F2 సంతానంలో వచ్చిన 4 మొక్కల లోపల ఏమవుతున్నాయి అని అంటే ఇవి 25%, ఇది కలిసి 50%, ఇది మళ్ళా నెక్స్ట్ ఎంత అని అంటే 25%. మనకు అడిగింది ఏమడిగిండు, ఇది అడిగిండు. ఓకేనా, ఏమడిగిండు, 2 విషమయుగ్మజ పొడవు బఠానీ మొక్కల మధ్య సంకరీకరణం, విషమయుగ్మజ పొడవు మొక్కల మధ్య సంకరీకరణం చేసినప్పుడు ఎంత శాతం మొక్కలు సమయుగ్మజ పొడవు మొక్కలు, సమయుగ్మజ పొడవు మొక్క ఇది ఎంత శాతం అంటున్నాడు, 25% అని అర్థం అన్నమాట. ఓకే, ప్రాబ్లమ్స్ తీసుకొని అడిగిండు కాబట్టి నెక్స్ట్ ఇదే క్వశ్చన్ లో మళ్ళా సమయుగ్మజ పొడవు మొక్కలని అడగకుండా విషమయుగ్మజ పొడవు మొక్కల శాతం ఎంత అంటే 50% పెట్టాలి. అప్పుడు ఇవి విషమయుగ్మజ పొడవు మొక్కలు అయితే. నెక్స్ట్ సమయుగ్మజ పొడవు అని అడగకుండా పొట్టి మొక్కలని అడిగింది అనుకోండి ఒకవేళ. ఓకేనా, పొట్టి మొక్కలను అడిగింది అనుకోండి, సమయుగ్మజ పొడవు మొక్కలను అడగకుండా పొట్టి మొక్కలు అడిగిన ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 25% వస్తుంది. ఓకే, రైట్. ఇవి ఏంటి అని అంటే జెనెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్, జెనెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఓకే, ఇంతవరకు మనకి 2024 తెలంగాణ డిఎస్సి లో బయాలజికల్ సైన్స్ లో అడిగిన బాట్నీ బిట్స్ అండి. దాదాపుగా 10th స్టాండర్డ్ వరకు ఎక్కువగా అడిగిండు, 80%, ఒక 20% మాత్రమే నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనకి మన యాప్ లోపల దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అదే విధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 749 ఆఫర్ లో ఉన్నది. ఓకేనా, నెక్స్ట్ ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు. ఎస్వి బాటనీకి సంబంధించి నెక్స్ట్ అదే విధంగా మన యాప్ లో ఉన్నవి బిట్స్ ఉన్నవి, చాలా నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నవి, పీడిఎఫ్ ఉన్నది. ఓకేనా,
ఒక 355 పేజెస్ల పీడిఎఫ్ దాని లోపల. నెక్స్ట్ ఇంకేంటి మన అంటే క్వశ్చన్స్ ఉన్నవి, ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా మ్యాటర్ ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా వీడియోలు వినొచ్చు, ఆ మ్యాటర్ చూసి చదవచ్చు. ఓకే రైట్. ఎస్వి బాట్నీని నెక్స్ట్ అని మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్. దానిలో బాట్నీ పార్ట్ వరకు మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కవర్ కావడం జరిగింది. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ 2024 డిఎస్సి తెలంగాణలో జరిగిన డిఎస్సిలోని ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో దాన్ని చూద్దాం. ఓకే థ్యాంక్ యూ.